ఏంటి అసలు ఇందులో 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి? నిజంగా ఇది అయ్యే పనేనా? సాధ్యమేనా? అదేదో ఫిగర్ బాగుందని చెప్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకి అందరికి నమస్కారం. ఇప్పుడు మీకు లెక్కలు అందరంత దొరకనంత ఏమున్నది ఆశ్చర్యం? ఇంత వేగవంతంగా ఎవరు ఊహించకుండా ఉక్క తిప్పుకోనంత వేగంగా మీరు పాలసీని తీసుకురావడం, జీవో ఇష్యూ చేయడం, విత్ ఇన్ డేస్ లోనే దీన్ని సేల్ చేయాలనే వేగవంతమైన నిర్ణయం వెనుక ఇంత భారీ కుట్రకోణం ఎందుకు ఉండదు? హైదరాబాద్ మీరు చెప్పిన నడిబొడ్డున ఈ పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్నటువంటి జన సమర్థం కలిగిన ఈ ప్రాంతాలలో భూముల విలువ ఎంతున్నాయి, రిజిస్ట్రేషన్ విలువ ఎంతున్నది? రిజిస్ట్రేషన్ విలువలో వీరు కట్టమన్నది ఎంత? 30%. కళ్యాణ్ గారు, ఈ ఏరియాలో ₹1,00,000 గజం ఉందనంటే రిజిస్ట్రేషన్ వాల్యూ జనరల్ గా 10 నుంచి 15,000 కంటే మించి ఉండదు. దాంట్లో 30% అంటున్నారు అంటే ఇక లెక్కలేయండి. ఎన్ని కోట్ల ప్రాపర్టీ? 9,292 ఎకరాలు, ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఇది. దీంట్లో మరి మార్కెట్ విలువ ఎంత? ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎంత? దాంట్లో కడితే 30% వచ్చే ప్రభుత్వానికి ఎంత? ఇది ఖచ్చితంగా భారీగా స్టడీ చేసి అధ్యయనం చేసి పెద్ద ఎత్తున దోపిడీకి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఇది. అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఉంది. జనరల్ ఏం చేస్తారు? 50% ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకొని రిమైనింగ్ 50% కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తూ దాంట్లో ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఎంత, తర్వాత పోతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని అంచనా వేసుకొని 100 నుంచి 200% వేస్తున్న దాఖలాలు మనం చూసాం. ఎక్కడైనా ఈ విధానం ఉంది. ఇప్పుడు నగరంలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి. ఎక్కడ కట్టాలండి? ఎక్కడ ఉన్నాయి భూములు? తీసుకున్న నువ్వు అన్ని కూల్చుడు, అమ్ముడు తప్ప. ఫార్మా సిటీ కోసం ఎక్వైర్ చేసిన భూమిని ఫ్యూచర్ సిటీ అంటావు, కానీ ఆడ పని మొదలు కాదు. మూసి ప్రాజెక్ట్ అంటావు, మూసే ఉన్నోళ్ళని ఖాళీ చేస్తేవి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి బాధితులకి ఇవ్వకుండా వీళ్ళం పంపిస్తేవి. అది మొదలైందా? నీ ఫ్యూచర్ సిటీ మొదలైందా? హైడ్రాతోటి కూల్చడం తప్ప. అంటే ఎక్కడ పునాదిరాయి పడదు, వేసినా పునాదిరాయి ఉంటది. ఎక్కడ కన్స్ట్రక్షన్ ఉండవు, డెవలప్మెంట్ ఉండదు. ఇక నువ్వు చేసేది వాళ్ళ మామూలుగా ఉండదు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల అమలు అనేది ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో, ప్రతి ఎన్నిక వచ్చిందనగానే పెద్ద హంగామా, భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం, హైదరాబాద్కి వస్తున్నాయి పోతున్నాయని ఎప్పుడు చేసిన అమ్ముడే. ఇప్పుడు జరిగే పరిశ్రమల మీద పబ్లిక్ డిమాండ్ ఎక్కడ ఉందండి? ఏ ప్రజలు పోరాటం చేస్తారు ఈ పరిశ్రమలు తరలించమని? సిరీస్ మీద ఎన్ని పోరాటాలు జరిగినాయి? సిరీస్ మీద జరిగిన పోరాటాలు ఈ పరిశ్రమల మీద పోరాటాలు జరిగినాయా? ఎక్కడ పోరాటాలు? వెంకట్ గారు, మీ సిగ్నల్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రవీంద్రరావు గారు చెప్తున్నా, బీఆర్ఎస్ చెప్తున్నా, ఒక పాయింట్ ఏంటంటే, గతంలో మార్కెట్ ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి డబుల్, అంటే 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు తీసుకొని కన్వర్షన్ జరిగింది. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే కేవలం 30 రూపాయలకే కన్వర్షన్ చేయాలనే పాలసీ కరెక్ట్ కాదు అనేది పాయింట్. అప్పనంగా చెప్తున్నారు వెంకట్ గారు. అప్పనంగా తక్కువ ధరకి ఈడ సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది. ఏదో 5-10 ఫ్యాక్టరీలు ఎక్కడొక్కడ ఉంటే ఉండొచ్చు, అవి తరలించమని పబ్లిక్ పోరాటం చేస్తే మీరు నిర్ణయం తీసుకున్నారంటే అర్థం ఉంది. పోరాటాలు జరగలే, చర్చలే లేదు, డిమాండే లేదు. తర్వాత పోతే అప్పనంగా ఏందండి? దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనంత దుర్మార్గమైన దోపిడీకి మీరు తెరలేపారు. మీరే సర్కార్లు ఉన్నారు కదనే, మీరే సర్కార్లు ఉన్నారు కదా, మీరే సర్కారు లెక్క తీసి ఇప్పుడు ఏంటి? నువ్వు 100 ఎకరాలు అమ్మితే 1,00,000 ఎకరాలు అమ్ముతానని ఎవరు లక్ష్యంగా పెట్టుకున్నారా?
నేనే జిహెచ్ఎంసీలో హియరింగ్ జరుగుతుంది కేసు వేసినాను, అన్ని ఎవిడెన్స్ ఇస్తారు రవీందర్ అన్న. ఈ రోజు చాలా సలహా సూచనలు ఎక్కడ ప్రభుత్వం మీ లక్ష్యం ఏంటి? ప్రైవేట్ వ్యక్తులకు హైదరాబాద్ లో చేసేది లేదని చెప్పింది. ఏమన్నా పట్టా భూములు ఉంటే అవి మట్టుకే కన్వర్షన్ చార్జెస్ పట్టుకోవాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూములను ఎక్కడ కూడా ఎవరికి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు చేసేది లేదని చాలా స్పష్టంగా ప్రభుత్వం 100% క్లారిటీ తోటి చెప్పడం జరిగింది. మీరు కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వాన్ని ఎవరు డిమాండ్ చేసినటువంటి పరిశ్రమలను వేగవంతంగా తరలించమని పోరాటాలు జరిగినాయా? ప్రజలు ఏమైనా మూకుమ్మడిగా ధర్నాలు రాస్తారు? అంటే రవీంద్రరావు గారు అంటే పరిశ్రమలు ఎంతో కొంత పొల్యూషన్ ఉంటున్నాయి, వాటిని ఖచ్చితంగా ఓఆర్ఆర్ బయటకు తరలించి అక్కడ ఒక పారిశ్రామిక వాడ లాంటి తయారైనా కూడా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇంకా ఎక్స్పాన్షన్ కి అవకాశం ఉంటుంది. సిటీలో ఎక్స్పాన్షన్ చేయలేరు, ఇక బయట అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తప్పే ఉంది అందులో. కళ్యాణ్ గారు, ప్రజలకి ఇబ్బందికరమైన పరిశ్రమను తొలగించేటప్పుడు మీరు ప్రజల పోరాటం చేస్తూ తొలగించమని పబ్లిక్ డిమాండ్ ఉండాలి ఒకటి. రెండోది, తొలగించినప్పుడు మీ ప్రభుత్వానికి చేకూరే లబ్ధి ఏంది? ఇందులో ఇతరులు అమ్ముకునే లబ్ధి ఏంది? రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% ఏంది కళ్యాణ్ గారు? అయ్యా, ప్రభుత్వం ఇచ్చిన భూములు అతి తక్కువకి ఉపాధి కలిగించాలని నువ్వు కొత్తగా పరిశ్రమ పెట్టే ముందు కానీ ఈ భూములు విలువైన భూములు ఎట్లా పరంగా అమ్ముతావు? ఎందుకింత తక్కువ ధరకు అమ్ముతావు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంది? ప్రభుత్వానికి ఎక్కువ లబ్ధి చేకూర్చేలా ఉండాలి కదా. స్పందించొచ్చా? రైట్.